అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. కలెక్టర్లను కదిలించి, నాయకుల్ని నడిపించి, పోలీసుల్ని పరిగెత్తించి, ప్రజలను తరలించి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం, గజ ఈతగాలను దించి, పిల్లలకు పాలు, జనాలకు భోజనాలు, మెడికల్ క్యాంపులు, అధికారుల చేత చాటింపులు, సురక్షిత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, కంటికి కునుకు, ఒంటికి అలుపు రాకుండా రానివ్వకుండా, 7 పొద్దుల వయసులో ఎటు కదలకుండా, ప్రజలకు రాబోతున్న అష్ట కష్టాల్ని తన చాతుర్యంతో అష్ట దిగ్బంధనం చేసి, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ హీరోగా చరిత్ర సృష్టించిన తర్వాత ఇతగాడు వచ్చాడు. చూడండి, తలకాయ దించేసి ముందర మైకు పెట్టుకొని 2 పెన్నులు, పాప మా బాధ, అసలు ఏం మాట్లాడినాడో ఒకసారి చూద్దాం. మన రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తా ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు. మన ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఉన్నాయి, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 26 జిల్లాలు ఉన్నాయి. నువ్వు మొత్తం జిల్లాలు చెప్పలేకపోయినా ఒక 4 జిల్లాలైనా చూస్తా ఉంటావు కదా. యలహంక ప్యాలెస్ లో హెలికాప్టర్ వేసుకొని ఆ టీవీలో చూస్తా ఉంటావు కదా, ఏ జిల్లాలో సమస్య ఉంది, ఏ జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్నారని. ఆ జిల్లాలు చెప్పడానికి కూడా మరి 2010 నుంచి 2024 మధ్య సీఎం గా పనిచేసావు, అంత ముందు కూడా ఉన్నావు కదా. జిల్లాల పేర్లు చెప్పడానికి కూడా పేపర్లు చూసుకోవాల్సినటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 2024 మధ్యన ఎంతో మూల్యాన్ని చెల్లించుకో ఉంటుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ కూడా అతను రైతుల దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నది కూడా వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి స్క్రాప్ బ్యాచ్, వాళ్ళందరినీ కూడా జూమ్ మీటింగ్ లోకి తీసుకొని వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి వైవి సుబ్బారెడ్డి, ఆ దేవినేని అవినాష్, లేకపోతే బైరెడ్డి, వీళ్ళందరూ ఉండొచ్చు. అది కూడా ఎక్కువసేపు ఉంచరు. కాబట్టి నేను అనేది 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయి వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే పశుపక్షాదులకు కూడా పరిస్థితి బాగోలేని పరిస్థితులు ఉంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏం చేశాడో నేను చెప్పాను. నువ్వు మాత్రం అసలు కనబడిందే లేదు. ప్రజలకు ఏం జరుగుతుంది అన్న మీటింగ్ ఆ రోజు పెట్టింది లేదు. మొత్తం అయిపోయి క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఏ ప్రాణం పోకుండా, ఏ లోటు రాకుండా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అధికారులు ప్లస్ నాయకులు అందరూ కలిసి ఈరోజు ప్రజల్ని కాపాడిన తర్వాత ఇప్పుడు వచ్చాడండి. ఇప్పుడు వచ్చి ఇది పెట్టుకొని ఏదో ఈయన 3 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ దిగ్భ్రాంతి మొత్తాన్ని దిగులుగా తల మీద పెట్టుకొని ఈడొచ్చి మాట్లాడుతున్నాడు. ఏమి ఈ 3 రోజులు నువ్వు ప్రజల్లోకి ఎందుకు పోలేవు? ప్రజల్లోకి నువ్వు వెళితే నిన్ను ఎవరిని కొడతారా, తిడతారా, వరద నిన్ను ఒక్కనే కొట్టుకొని పోతుందా? పోదు కదా. నీకు ఆ బాధ్యత లేదా? నువ్వు అపోజిషన్లో ఉన్నావు కదా, ప్రతిపక్ష నేతగా ఉన్నావు కదా, నీ దగ్గర లక్షల రూపాయలు లూటీ చేసిన డబ్బులు ఉన్నాయి కదా, రోజా దగ్గర 3,000 కోట్లు ఉన్నాయి కదా, అంబటి రాంబాబు దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి కదా, కొడాలని, పేరుని, విడుదల రజని చెప్పుకుంటూ పోతుంటే అప్పట్లో చేసినటువంటి లూటీల తాలూకు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రజలకు పంచడానికి ఏమంత నీకు అహంకారమో నాకు అర్థం కావడం లే. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా వచ్చి రైతులకి ఇబ్బంది జరిగింది, రైతులు సర్వస్వం కోల్పోయారని చెప్తున్నావే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ప్రజలు ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం శూన్యం. కానీ నీ మనసులో ఉండే బాధ ఏంటంటే నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసావు. ఏది అంటే ప్రజలందరూ కూడా ఎలాంటి వర్షం పడుతుంది, పిడుగులు పడుతుంది భయపడుతూ ఆకాశం వైపు చూస్తుంటే నువ్వు మాత్రం అవకాశం వైపు చూసావు. ఎవరన్నా చనిపోతే, ఎవరన్నా కొట్టుకుపోతే, ఎవరన్నా గల్లంతైతే, ఎవరి మీదైనా పిడుగుపడి ఓడిపోతే నేను చక్కటి చిరునవ్వుతో దర్శనమిచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారు అని ఒక స్క్రిప్ట్ ముందుగానే రాసుకున్నావు. కానీ నువ్వు అనుకున్న స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు మన ఇంట్లో ఒక పూజ, ఒక హోమం చేసుకుంటే దెయ్యాలు పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళి దాక్కుంటాయి చీకట్లో. ఇదే జగన్మోహన్ రెడ్డి తత్వం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో రూపు మార్చేటప్పుడు ఇతను వెళ్ళి దాక్కుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సైతాన్. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఈయన చెప్పే సొల్లు నేను వినలేను, ప్రజలు వినలేరు. కాబట్టి 6 నిమిషాలు చెప్పినట్టున్నాడు, మధ్య మధ్యలో కొట్టుకుంటా పోతా ఉంటా, ఎవరుకోబాకండి. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినాలా. ఎందుకంటే ఆయనకి అంగుళం తెలుసు, అడుగు తెలుసు, రైతుల గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. దాంతో పాటు నాయకుల నుంచి సర్వేలు, అధికారులు, ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పుడే కదండి, ఇంత ముందే కదా వర్షం తగ్గింది. ఈ మధ్య ఈయనకేం తెలిసిపోయింది ఈ లెక్కలో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు పడి ఒకవైపు పడకుండా అయితే కాదు, కానీ వర్షం అయితే గట్టిగా పడింది, వరదలు వచ్చిన బేభత్సం జరిగింది.
జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అది ఈ కలెక్టర్కి సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం కింద ఉండే వాళ్ళు కూడా సర్వే చేసి నాయకుల దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ఫైల్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఏ రైతు ఎంత కోల్పోయాడు, ఎంత పంట మీద ఎంతో కోల్పోయాడు, అప్పుడు తెలుస్తుంది. ఈయన పేపర్ మీద రాసేసుకున్నాడు. ఈయన జీపీఎస్ పెట్టుకుంటాను చూడ, కడప కెట్టపోవాలి, చిత్తూరు కెట్టపోవాలని జీపీఎస్ లా చెప్తున్నాడు. ఏం తెలుసని ఈ రోజు ఇతను ఇది చెప్తున్నాడు అనేది నాకు ఎప్పటికీ అర్థం కావడంలా. పడుతుంది 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు పడుతుంది. పూర్తి స్థాయిలో సమావేశంలో, సమీక్షలో, పర్యవేక్షణలో పరిస్థితుల దృష్ట్యా ఎన్ని ఎకరాలు అన్నది నికరాలుగా బయటపడుతుంది. ఈయన మాత్రం పేపర్ పట్టుకొని ఈయనంతా చూసేసినట్టు, మొత్తం ఊర్లంతా తిరిగేసినట్టు ఈ రోజు బయటకు వచ్చాడు హెలికాప్టర్ వేసుకొని యలహంక ప్యాలెస్ నుంచి. కాబట్టి ఇంకా నేను ఈ వీడియో గురించి మాట్లాడే పరిస్థితి అయితే నాకు లేదు, నన్ను క్షమించండి. అయితే ఇక్కడ మనం కూడా గమనించాలి. ఇక్కడ చూడండి, సాక్షి ఫేస్బుక్లో అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వార్త ఇది. సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు. నువ్వు సీఎంగా లేకపోవడం వల్లే ఈరోజు ప్రజలు సంతోషంగా, ఆనందంగా, ఏ ప్రాణం పోకుండా ఇళ్లలో కూర్చొని ఉండారయ్యా స్వామి. సీఎంగా లేకపోయినా కూడా, సీఎంగా నువ్వు లేకపోవడం వల్లే ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. లేకపోతే నీకు రియల్ టైం గవర్నెన్స్ సర్వీసెస్ అని నీకేం తెలుసు? ఆర్టీజీ అనే దాని గురించి నీకు అబ్రివేషన్ తెలీదు, ఫుల్ ఫామ్ తెలీదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలీదు, ఎలాంటి అధికారుల్ని అప్రమత్తం చేయాలో తెలియదు, ప్రజలు ఎలా కాపాడాలో తెలియదు, నీకు ఎన్డీఆర్ఎఫ్ తెలీదు, ఎస్డీఆర్ఎఫ్ తెలీదు, రెస్క్యూ టీం తెలీదు, ఏమీ తెలియదు నీకు. నీకు తెలిసిందల్లా ఒకటే, తాడేపల్లి ప్యాలెస్లో తాఫీగా కూర్చొని కాఫీ తాగి ఇంటి చుట్టూ ఇండియాలో ఉన్న ఇనుమంతా వేసుకోవడం తప్ప నీకు ఏ రోజైనా నాలెడ్జ్ ఉందా? సీఎంగా లేకపోయినా తుఫాన్ నుండి కాపాడంటాడు. ఓకే, నువ్వు సీఎంగా లేవు, 151లో 5 తీసి 2 1 మధ్య నిన్ను కూర్చోబెట్టారు. నువ్వు సీఎంగా లేకపోయినా ఎలా కాపాడావు? ఏ పక్క నుంచి కాపాడావు? ఒక డిబేట్ లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ట్విట్టర్లో పెట్టేటువంటి పోస్ట్ లేదు, నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళింది లేదు, లేకపోతే నువ్వు మంచి ఇన్స్పిరేషన్ వీడియోలు పెట్టింది లేదు. నువ్వు ఏ విధంగా కాపాడావు? నువ్వు సీఎంగా లేకపోవడం వల్లే మొంతా తుఫాన్ నుంచి ఈరోజు ప్రజలు కాపాడబడ్డారు. నువ్వు గానుంటే ఎవరు గల్లంతయ్యేవాళ్ళు, ఏ పశు పక్షాదులు కొట్టుకుపోయి ఉండేటో కూడా ఈరోజు ప్రజలు చెప్పలేరు. కాబట్టి సిగ్గు శరం ఉంటే ఇలాంటి పోస్టులు ఎవరైనా సాక్షి టీవీలో పెడతారా? సాక్షి టీవీలో పెడతారు కాబట్టే వాళ్ళకి సిగ్గు శరం ఉండదు. ఇంకొకటి కూడా నేను ప్రత్యేకించి మీకు చూపించాలి. ఇలా చూడండి, చూడండి, కూటమి సర్కార్ రైతుల నడ్డి విరిచింది. ఇంకా చూడండి, ఈయన ఆవేదన, ఈయన బాధ, కింద పేపరు. సాక్షి తాడేపల్లి, అమ్మో తాడేపల్లికి వచ్చాడు, యలహంక ప్యాలెస్ నుంచి ఇందాకే తాడేపల్లికి వచ్చాడు. మళ్ళీ ప్రజలకి ఏమవుతుంది అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డికి బాధ. హెలికాప్టర్లో వచ్చేటప్పుడు ఏ పిడుగు పడుతుందా, లేకపోతే ఏ వర్షంకి హెలికాప్టర్ ఎగిరిపోతుందా అని ఆగాడు తప్ప ప్రజలకి ఏదో మంచి చేయాలని కాదు. ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అధికారులకు కానీ, నాయకులకు కానీ నేను నా శిరస్సు వంచి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రాణం పోనివ్వకుండా, మీరు అసలు తిన్నారో తినలేదో తెలియకుండా, మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఎవరికి ఏమీ కాకుండా మీరు చేసినటువంటి రిస్క్, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు చేసినటువంటి ఈ గొప్ప పనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఈ కూటమి నుంచి మీరు ఇంత విపత్తు నుంచి బయటపడేసిన మీకు నిజంగా ప్రజల తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.